ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ హిందీ మీడియం కాలేజ్ అనేది స్థాపించడం జరిగింది. ఎక్కడ మనకి జబల్పూర్ మధ్యప్రదేశ్లో. సో మనకి ఎంబీబీఎస్ ఏదైతే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ డిగ్రీకి సంబంధించి ఎంబీబీఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోర్స్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉండడం జరిగింది ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం హిందీలో, పూర్తిగా హిందీలో జబల్పూర్కి సంబంధించినటువంటి ఈ కాలేజ్ ఏదైతే ఉందో అది మొత్తం హిందీలో టీచింగ్ అనేది చేయబోతుందన్నమాట. ఈవెన్ ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా హిందీలో ఉండబోతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే నాలెడ్జ్ అనేది, అంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ అనేది కింది స్థాయి వాళ్ళకి, రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో బ్యాక్గ్రౌండ్ పీపుల్లో మదర్ టంగ్స్లోనే చదువుకుంటారు. ఇప్పుడు మనం చాలామంది తెలుగు మీడియంలో చదువుకుంటాం. సో తెలుగులోనే ఇలాంటి కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చాలా మటుకి అవైలబుల్గా ఉండవు. సో ఇలా రీజనల్ లాంగ్వేజెస్లో ఇవ్వడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ పీపుల్కి మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో వాళ్ళు ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్లో, ఇలాంటి సెక్టార్స్లలో రాణించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బట్టి విధానానికి బదులు అండర్స్టాండింగ్ విధానానికి ఏదైతే ఇది బాగా దోహదపడుతుంది. ఓకే, మనము చాలా మటుకి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారు, బాగా ఎక్కువగా అంటే అండర్స్టాండింగ్ కేపబిలిటీస్ లేనట్లయితే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్ ఏం చేస్తారు, ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో బేసిక్గా బట్టి పడతారనమాట. సో దాన్ని తగ్గిస్తూ అండర్స్టాండింగ్ కేపబిలిటీస్ పెంచడానికి ఈ రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో టీచింగ్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది. సో మనకి ఫస్ట్ హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్లో రావడం జరిగింది. ఓకే, 27-28 అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్ కాదు 2027-28 అకాడమిక్ ఇయర్కి తీసుకురాబోతున్నారు అనమాట. ఓకే, ఎంటైర్ మెడికల్ కరికులం వచ్చేసి మొత్తం ట్రైనింగ్ కానీ ఎగ్జామ్స్ అనేవి మొత్తం కూడా హిందీలోనే కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఇండియా టు బ్రేక్ ఇంగ్లీష్ ఓన్లీ బ్యారియర్ ఇన్ ఎంబీబీఎస్. సో బూస్ట్ యాక్సెసిబిలిటీ ఫర్ రూరల్ అండ్ హిందీ మీడియం స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వారికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ ఇంక్లూజన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇది దోహదపడుతుంది. డాక్టర్ పేషెంట్ కమ్యూనికేషన్ కూడా పెంచుతుంది అనమాట. సో మనకి మెడికల్ టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ టర్మినాలజీస్ని ఇంగ్లీష్లో చెప్పడం వల్ల పేషెంట్కి డాక్టర్కి ఇంట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో ఏదైతే ఆ మెడికల్ టర్మినాలజీ చెప్పినట్లయితే కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే డాక్టర్కి పేషెంట్కి ఒక కోరిలేషన్ ఏర్పడుతుంది అనమాట. సో ట్రస్ట్ వర్తి అనేది పెరుగుతుంది. ఓకే, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గోల్స్లో ఇదొకటి అన్నమాట. రీజనల్ లాంగ్వేజెస్లో హయ్యర్ ఎడ్యుకేషన్ని కూడా చెప్తాము అని చెప్పడం జరిగింది కదా. సో ఇది ఎంతగానో దోహదపడుతుంది. సో అదే అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో ఎంబీబీఎస్ ఏదైతే ఉందో దాన్ని టీచ్ చేయడానికి కూడా ఇది ఒక రకంగా రోడ్ మ్యాప్ లాంటిది అనమాట. ఓకే, ఫస్ట్ ఎంబీబీఎస్ కాలేజ్ ఎక్కడ రాబోతుంది హిందీ మీడియంలో అంటే జబల్పూర్ మధ్యప్రదేశ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే.